హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము చాక్లెట్ క్రీమీ కేక్ తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటివో తెలుస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ ఒక 2-3 స్పూన్స్ హాట్ వాటర్ వేసి దాంట్లో నేను చూపించిన విధంగా కాఫీ పొడి కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత ఇంట్లో నేను 1 కప్పు పాలు పోసాను. అవి గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. పోసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే నేను ఒక స్పూన్ నిమ్మరసం పోసాను. కొద్దిగా విరిగినట్టు అవుతుంది. ఎందుకంటే మంచిగా కేక్ స్పాంజీ స్పాంజీ రావాలి కదా, అందుకు మనం నిమ్మరసం లేకపోతే వెనిగర్ వేసుకోవచ్చు. 1/4 కప్ షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత అంతే బటర్ వేసుకున్నాను. 1/4 కప్ బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్న తర్వాత దాంట్లో వెనిలా ఎసెన్స్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి. స్మెల్ కోసం, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని కొద్దిగా మిక్సీలో క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో నేను ఒక 1 కప్ మైదా తీసుకున్నాను. దీన్ని మంచిగా జల్లెడతో జల్లించి దీంట్లో నేను 1 కప్ మైదా వేశాను. మంచిగా జల్లెడతో జల్లించాలి. దీంట్లోనే బేకింగ్ పౌడర్ను వేసుకోండి. నేను చూపించిన స్పూన్ ప్రకారం వేసుకోండి. దాని లోపల సర్కిల్ ఉంది కదా, అంతే వేసుకోండి. మనం పక్కా కొలతలతో చేస్తే మంచిగా వస్తుంది కేక్. బేకింగ్ సోడా కూడా 1/4 స్పూన్ నేను చూపించిన స్పూన్ ప్రకారం వేసుకోండి. అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పాలు కలుపుకోవచ్చు. కొద్దిగా దాని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చూసుకుంటూ పాలు కలుపుకుంటూ ఉండాలి. ఇలాంటి స్ట్రక్చర్ వచ్చే వరకు మంచిగా కలుపుకొని నేను ఒకటి ఓవెన్లో చేశాను, ఒకటి మామూలుగా స్టవ్ మీద చేశాను. ఈ ప్లేట్కి మనం మంచిగా గీ అప్లై చేయాలి. ఓవెన్లో పెట్టేది ఇది. దీనికి మంచిగా గీ అప్లై చేసేసి దాంట్లో ఆ క్రీమ్ను దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి ట్యాప్ చేసి దాంట్లో ఎయిర్ బబుల్స్ అట్లా రాకుండా మంచిగా ట్యాప్ చేసి ఓవెన్లో పెట్టుకోవాలి.
ఒకటి ఓవెన్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. అది ఒక పొడవైన పాత్ర తీసుకొని దాంట్లో స్టాండ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఈ గిన్నెను పెట్టుకొని దాని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 25 మినిట్స్, 30 మినిట్స్ అలా ఉంచి చూసుకుంటూ ఉండాలి. మనకు ఏదైనా పుల్లగుచ్చినప్పుడు దానికి అంటుకోకుండా వచ్చేలాగా చూసుకొని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఇప్పుడు దాని మీద క్రీమ్ తయారు చేసుకోవాలి కదా! ఆ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో చక్కెర వేసుకొని పాలు పోసాను. పాలు పోసిన తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేశాను. తర్వాత కోకో పౌడర్ వేసుకోవాలి. మనం ఎక్కువ క్రీమ్ కావాలంటే ఇది ఎక్కువ తయారు చేసుకోవచ్చు. మనం కేక్‌ని బట్టి తయారు చేసుకోవాలి ఈ క్రీమ్‌ని. దీంట్లోనే కొద్దిగా బటర్ వేశాను. బటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద దీన్ని మంచిగా సిమ్‌లో పెట్టి మంచిగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తది. అప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కేకులు రెడీ అయిపోయాయి. 2 కేకులు చాలా బాగా వచ్చాయి. ఓవెన్‌లో పెట్టింది బాగొచ్చింది. మామూలుగా స్టవ్ మీద పెట్టుకుంది కూడా చాలా బాగా వచ్చింది. మంచి స్పాంజీ స్పాంజీ కేక్ తయారైంది. దీని మీద మంచిగా క్రీమ్ మనం ఎంత కావాలనుకుంటే అంత క్రీమ్ అప్లై చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం తింటే ఎంత టేస్ట్ ఉంటదంటే అంత టేస్ట్ ఉంటది. ఎంతో టేస్టీ చాక్లేట్ క్రీమీ కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్.